మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. జై జవాన్. ప్రస్తుతము భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి ఘోర యుద్ధంలో పాకిస్తానీలందరూ కూడా ఆ శత్రు వినాశనం జరిగిపోవాలి వరకు ఈ ముష్కరుల యొక్క బాధ శాశ్వతంగా తొలగిపోవాలి అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి వెంకట్రావు గారి యొక్క గొప్ప దేశభక్తి సంవిధానంతో మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, యజ్ఞయాగాది మహాక్రతువులు, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన, 1000 కలశాలతో మహా అభిషేకాలు ఇవన్నీ కూడా విశ్వశాంతి గురించి చేయడం జరుగుతోంది. వీర జవాన్లకి మేమందరం కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనములను పంపుతున్నాము. తద్వారా వారు ఘన విజయం సాధిస్తారు. వారి విజయమే మన విజయము. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసే. భూలోక స్వర్గం మన భారతదేశం. దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మన రాజా రాష్ట్ర గ్రామ ఆరామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ సందర్భంగా ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి మోడీ గారికి కూడా మేము ఆశీర్వచనం చేస్తున్నాం. స్వస్తి. డాక్టర్ నల్లందిగ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. పాకిస్తాన్ వార్ అవుతున్నా కానీ జనాలు ఎక్కడ భయపడటం లేదు. ప్లస్ ఎందుకంటే సెక్యూరిటీ ఇలానే ఉండాలి, అందరం మనం సహకరించాలి. వాళ్ళకు కూడా ఇలానే సహకరిస్తే సో వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్లస్ మన పోలీస్ వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది జాబ్. సో అందరం సహకరించి, పోలీసు వాళ్ళకి సహకరించి ఇలాంటి దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఇలానే ధైర్యంగా ఉండి తిరుగుతూ అందరికి సపోర్ట్ చేస్తూ ఉండాలి. పోలీసు వాళ్ళకి కానీ ఇక్కడ టెంపుల్ వాళ్ళకి అందరికి సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. భద్రతా ఏర్పాట్లు చాలా టైట్ చేశారు. ఓకే, అంతా లోపల కానీ దర్శనాలు కానీ చాలా 1 by 1 నీట్గా పంపిస్తున్నారు. అందరినీ నీట్గా చెక్ చేసి పంపిస్తున్నారు. సో గుడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు లేదు. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మనకు యుద్ధం జరుగుతుందో పాకిస్తాన్ యుద్ధంలో, ఆ యుద్ధంలో మనము ఇండియా, మన భారతదేశం సస్యశ్యామలంగా సక్సెస్ అవ్వాలని, విజయం సాధించాలని మన ఆర్మీ వాళ్ళు, మన గవర్నమెంట్ వాళ్ళు ఏ ఒక్కరికి కూడా అపాయం జరగకుండా, అక్కడ పాకిస్తాన్ ప్రజలకు కూడా, పేద ప్రజలకు ఎవరికి కూడా అపాయం జరగకుండా ఓన్లీ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా అణచివేసి జీవితంలో ఉగ్రవాదం అనేది పుట్టకుండా ఈ లక్ష్మీనరసింహస్వామి వారిని ఒక కంట కనిపెట్టాలని, ఆ ఉగ్రవాదులని కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వం ఏదైతే పోరాడుతుండ్రో ఆర్మీ వాళ్ళు కానీ, భారత ప్రభుత్వం కానీ, న్యాయవిద్యాలయం కానీ ప్రతి ఒక్కరికి కూడా మనోధైర్యాన్ని ఇచ్చి వారి కుటుంబాలని, ఆయా పిల్లల్ని, తల్లిదండ్రులని, వాళ్ళని ఎవరైనా పాలన కోల్పోయిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున కానీ మన తరఫున కానీ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ యుద్ధంలో మన భారతదేశము, మన పుణ్యభూమి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, లక్ష్మీనరసింహస్వామికి జై. చాలా భద్రత మాత్రం ఇక్కడ కట్టుదిట్టంగా ఉన్నది. కాకపోతే కొంచెము ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఆ చెకింగ్ మాత్రం కింద ఏమంత చెకింగ్ చేయడం లేదు, లోపల మాత్రం చెకింగ్ చేస్తున్నారు. భద్రత నో డౌట్ బాగానే ఉన్నది. ఇంకా బాగుండాలి, స్ట్రిక్ట్ ఉండాలి. ఈ పాకిస్తాన్ యుద్ధం అయిపోయేంత వరకు కూడా చాలా భద్రత తీసుకోవాలని చెప్పేసి మన సెక్యూరిటీ ఆఫీసర్ను, లోకల్ పోలీస్ వాళ్ళను, ఈ సెక్యూరిటీ ఆఫీసర్ను రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పటికైతే భద్రత అయితే బాగుంది. ఇక ముందు కూడా బాగుండాలి, ఇంకా స్ట్రిక్ట్ ఉండాలి. అదే అండి. వీర జవాన్లకు ఈ నరసింహ స్వామి యొక్క కృతజ్ఞతలు ఉండాలని, ఎల్లెబడు ఆయన ఆశీర్వాదాలు ఉండాలని మనం కోరుకుంటున్నాము. పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఏ గొడవ రాకుండా చూసుకోవాలని, ఆ దేవుడి నరసింహ స్వామిని కృతజ్ఞతలు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాము. జై జవాన్, జై కిసాన్, భూమాతాకి జై, జై భవాన్, జై కిసాన్, జై భారత్ మాత, జై భారత్ మాత, భారత్ మాత. యాదగిరిగుట్ట క్షేత్రానికి దర్శనానికని వచ్చాము. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. ఇలాగే అన్ని క్షేత్రాల్లో ఉండాలని కోరుకుంటున్నాము. మనకి ఎలాంటి ఆపద రావద్దు అనేసి అందరినీ కోరుకుంటున్నాను.
యాదాద్రి దర్శనానికి వచ్చామండి. భద్రతా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఫల్గామ్ అటాక్ అయిపోయాక అంత భద్రతా ఏర్పాట్లు ఇంకా గట్టిగా ఉండాలి అన్ని ప్రాంతాల్లో అని అనుకుంటున్నాను. మన హిందువులందరము ఏకత్వంగా ఉండి పాకిస్తాన్ వాళ్ళని హతమార్చాలని నా కోరిక. దర్శనానికి వచ్చాము. ఇక్కడ స్వామివారి కళ్యాణము అవన్నీ జయంతి ఉత్సవాలు చూద్దామని వచ్చాము. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా జనాలు ఉన్న రద్దీ ప్లేసెస్ లో ఇలాంటి సెక్యూరిటీ ఉంటే చాలా బాగుంటది. ఎందుకంటే పాకిస్తానీ వాళ్ళు మన దేశం మీద చాలా దాడులు చేస్తున్నారు కదా, ఇలాంటివి జరగకుండా ఉండి అందరూ క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. జై జవాన్ జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై.